రామ్లాన్ ఇక్కడ మనం మన ఇంటికాడ మిస్ అయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా నేరుగా మునుగోడు ఎమ్మెల్యేగా నేను భావిస్తున్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్తున్నా. కేసీఆర్ కేటీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం. ఎందుకంటే 19 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ప్రతిపక్షంలో కూర్చోమని తెలంగాణ ప్రజలు మాకు తీర్పునిచ్చిన దాన్ని గౌరవించిన తర్వాత కూడా 90 మంది ఎమ్మెల్యేలున్న ఈ ముఖ్యమంత్రి దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తన పార్టీలో మార్చుకుంటారు. ఎంత దారుణం అంటే ఒక మానవత్వాన్ని మంట కలిపి నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భువనగిరి నల్గొండ నియోజకవర్గ ప్రజలు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు అధికారంలోకి ఇచ్చిన తర్వాత కూడా ఆయన అహంభావం ఏ విధంగా ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు కొని 3 నెలలైన మంత్రివర్గ విస్తరణ చేయకుండా, ఈ మంత్రివర్గంలో కూడా ఒక్క మహిళని మంత్రిగా చేయకుండా మహిళలను ఏ విధంగా అవమానించిండు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 36 సీట్లు ఇస్తే చక్రం తిప్పుతా అంటుండు. 16 కాదు 36 ఇచ్చినా మన కేసీఆర్ ప్రధానమంత్రి కాలేదు.